ఎంతమంది నమ్ముతున్నారండి దేవుడు ఎండిన జీవితాలని మరలా చిగురింపజేయబోతున్నాడు? దేవుడు చేసే కార్యాలు ఘనమైనవి. ఆయన తలంపులు, ఆయన కార్యాలు ఎంతో ఘనమే. కంటికి కనరావు, హృదయానికి ఆత్మ ద్వారంగా నీకు తెలియజేస్తాడు. ఈరోజు అర్థం కాని పరిస్థితులు ఉన్నారేమో, నీవు ఇంకా అర్థం కాని పరిస్థితులు ఉన్నదప్పుడే దేవుడు నీ కొరకు గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. ఈరోజు ఈ వాగ్దానం వింటా ఉంటే కొంతమందికి నమ్మశక్యంగా ఉండదు. కొంతమందికి ఏమో నా జీవితంలో ఇవన్నీ జరుగుతాయా? అపవాదికి దైవ కార్యాల మీద అధికారం లేదు. జ్ఞాపకం చేసుకోండి. నీ అవిశ్వాసమే వాటిని ఆపుతుంది. నీ విశ్వాసం ఉన్నంత వరకు దేవుడు అనుగ్రహించేది నీ జీవితంలో పొందుకోగలుగుతారండి. ఇంటిపోయిన నీ జీవితంలో, ఏ వాన లేని నీ జీవితంలో, ఏ నో ఫ్లరిష్మెంట్, ఏ అభివృద్ధి లేని నీ జీవితంలో నేను వానను కురిపిస్తా, ఎండిన నీ బ్రతుకు మరలా చిగురింపజేస్తా. మొదటగా దేవుడు అంటున్నాడు, నీవు చేయలేనిది, నీవు ఊహించలేనిది, నువ్వు తలంచలేనిది నువ్వు నా దగ్గరకు వస్తున్నావు కాబట్టి నేను నీకు ఇస్తా.